హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫార్మకాలజీ. ఈరోజు ఈ వీడియోలో మనం థాలమస్ గురించి నేర్చుకుందాము. థాలమస్ అంటే ఇది మన ఫోర్ బ్రెయిన్లో 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఓకే, టెలెన్సెఫలాన్, డయెన్సెఫలాన్. టెలెన్సెఫలాన్ కింద మనకి సెరిబ్రమ్ వస్తుంది అండ్ డయెన్సెఫలాన్ కింద మనకి థాలమస్, హైపోథాలమస్, బేసల్ గ్యాంగ్లియా పార్ట్స్ వస్తాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి థాలమస్ అన్నమాట. థాలమస్ ఎక్కడ ఉంటుందంటే డీప్ విత్ ఇన్ ద సెరిబ్రమ్ ఉంటుంది. అండ్ థాలమస్ అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఇన్నర్ ఛేంబర్ అని అర్థం అనమాట. థాలమస్ అంటే ఇన్నర్ ఛేంబర్, లోపల ఉంటుంది అని అర్థం. ఈ డయాగ్రామ్ థాలమస్ని చూపిస్తుంది. ఇక్కడ పెయిడ్ ఓవల్ మాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రే మ్యాటర్. అండ్ ఈ డయాగ్రామ్ జెరార్డ్ జే టాటరా టెక్స్ట్ బుక్ నుండి నేను మీకు చూపిస్తున్నాను. పెయిడ్ ఓవల్ మాసెస్ అంటే ఇక్కడ మనం 2 ఓవల్ మాసెస్, ఇక్కడ ఒకటి పక్కన ఒకటి, 2 ఉన్నాయి. ఈ డయాగ్రామ్లో మనకి ఓన్లీ ఫ్రంట్ వ్యూ కాబట్టి ఒకటే ఓవల్ మాస్ కనిపిస్తుంది అనమాట. సో అది షేప్ వచ్చేసి పెయిడ్ ఓవల్ మాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రే మ్యాటర్. ఇది వచ్చేసి డయెన్సెఫలాన్లో 80% ఆఫ్ ది ఏరియాని ఇది కవర్ చేస్తుంది. అండ్ దీని లెంత్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అయితే ఈ పెయిడ్ ఓవల్ మాసెస్ ఆఫ్ గ్రే మ్యాటర్కి మనకి వైట్ మ్యాటర్ ట్రాక్స్ కూడా కనిపిస్తాయి. ఇది క్రాస్ సెక్షనల్ వ్యూ అండ్ ఇక్కడ వైట్ మ్యాటర్ ట్రాక్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో థాలమస్ మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ రిలే స్టేషన్, మేజర్ రిలే స్టేషన్ ఫర్ ద ఇంపల్సెస్. అంటే ఇంపల్సెస్ థాలమస్ నుండి సెరిబ్రమ్కి కానీ, సెరిబెల్లంకి కానీ, బ్రెయిన్ స్టెమ్కి కానీ వెళ్తాయి. బాడీ పార్ట్స్ కానీ, స్పైనల్ కార్డ్ నుండి కానీ వచ్చిన ఇంపల్సెస్. అలాగే బ్రెయిన్ నుండి, సెరిబ్రమ్ నుండి మళ్ళీ బాడీ పార్ట్స్కి ఇంపల్సెస్ రీచ్ అవ్వాలి అంటే థాలమస్ ద్వారా అవి రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ అ మేజర్ రిలే స్టేషన్. అది థాలమస్ యొక్క మేజర్ ఫంక్షన్. మేజర్ రిలే స్టేషన్ అనేది ఈ రిలే స్టేషన్ వర్డ్ అర్థం అవ్వడం కోసం నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1 ఎగ్జాంపుల్ చెప్తాను. అది బస్ స్టాప్ ఏ, బస్ స్టాప్ బి, బస్ స్టాప్ సి కానీ ఉన్నట్లయితే బస్ స్టాప్ బిని మనం రిలే స్టేషన్ అంటాం. రిలే స్టేషన్ అంటే థాలమస్తో కంపేర్ చేస్తున్నాం అనమాట. ఏ నుండి సికి బస్సెస్ వెళ్ళాలి అంటే ఏ నుండి స్టార్ట్ అయ్యి బి దగ్గర ఆగి మళ్ళీ బి నుండి స్టార్ట్ అయ్యి సి దగ్గరకు వస్తాయి. అలాగే సి బస్ స్టాప్ నుండి ఏ బస్ స్టాప్ వరకు బస్సెస్ కానీ వెళ్ళాల్సి ఉంటే సి నుండి బి వరకు వస్తాయి అండ్ బి నుండి ఏ వరకు రీచ్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క బస్సు ఏ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు బి దగ్గర ఆగుతుంది అండ్ సి నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా బి దగ్గర ఆగుతుంది. అంటే ఇక్కడ బి వచ్చేసి రిలే స్టేషన్ అనమాట. అలాగే థాలమస్ కూడా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ న్యూరాన్ నుండి వస్తున్నవి థాలమస్ వరకు వస్తాయి. థాలమస్ నుండి మనకి సెరిబ్రమ్ వరకు వెళ్తాయి అండ్ వేరే ఆర్గన్స్ లైక్ సెరిబెల్లం అండ్ మెడులా ఆబ్లాంగేటాకి కూడా రీచ్ అవుతాయి అనమాట. దీన్నే మనం క్రూడ్ పర్సెప్షన్ అంటే థాలమస్ వరకు ఇంపల్సెస్ వచ్చినప్పుడు మనకి లైట్గా సెన్సేషన్ అనేది తెలుస్తుంది అండ్ కంప్లీట్ సెన్సేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఆ ఇంపల్సెస్ అనేవి సెరిబ్రమ్కి రీచ్ అయినప్పుడే. దాన్ని మనం క్రూడ్ పర్సెప్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హాట్ ఆబ్జెక్ట్ మీద చేయి కానీ పెట్టినట్లయితే ఆ ఇంపల్సెస్ అనేవి మన హ్యాండ్ దగ్గర ఉన్న న్యూరాన్స్ నుండి థాలమస్ ఏరియాకి రీచ్ అయినప్పుడు మనకి లైట్గా ఆ హీట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. అండ్ కంప్లీట్ సెన్సేషన్ మనకి ఎప్పుడు తెలుస్తుంది, ఆ ఇంపల్సెస్ అనేవి సెరిబ్రమ్ వరకు రీచ్ అయినప్పుడు. సో దాన్నే మనం క్రూడ్ పర్సెప్షన్ అని అంటాం అనమాట. సో వన్స్ ఆ హీట్ అనేది ఆ హీట్ ఇంపల్సెస్ అనేవి సెరిబ్రల్ కార్టెక్స్కి రీచ్ అయినప్పుడు మళ్ళీ సెరిబ్రల్ కార్టెక్స్ నుండి మనకి మన ఆర్గన్కి మెసేజ్ వస్తుంది, ఏంటి చాలా వేడిగా ఉంది, అక్కడ నుండి చెయ్యి తీసేయి అనేసి. సో ఇది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అంత వండర్ఫుల్ మన హ్యూమన్ బాడీ. ఓకే, అయితే ఈ మేజర్ రిలే స్టేషన్ ఫంక్షన్ని పర్ఫామ్ చేయడానికి మేజర్ గ్రూప్ ఆఫ్ థాలమిక్ న్యూక్లియై ఉన్నాయి. న్యూక్లియై అంటే ఏంటంటే క్లస్టర్స్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్. బ్రెయిన్ సెల్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకటే ఫంక్షన్ కానీ పర్ఫామ్ చేస్తున్నట్లయితే దానిని మనం న్యూక్లియై అంటాం. సింగులర్ అయితే న్యూక్లియస్, ప్లూరల్ అయితే న్యూక్లియై. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో గ్రూప్స్ ఆఫ్ న్యూరాన్స్ని మనం న్యూక్లియై అని అంటాం. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో బంచ్ ఆఫ్ న్యూరాన్స్ని మనం గ్యాంగ్లియాన్ అని అంటాం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్స్ని, పొజిషన్ని బట్టి థాలమస్లో ఎన్ని న్యూక్లియై ఉన్నాయి, 7 మేజర్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యాంటీరియర్ న్యూక్లియస్. యాంటీరియర్ న్యూక్లియస్. ఇన్ యాంటీరియర్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఇట్ కనెక్ట్స్ టు హైపోథాలమస్ అండ్ లింబిక్ సిస్టమ్. హైపోథాలమస్ థాలమస్ కింద ఉంటున్న డయెన్సెఫలాన్లో ఇంకొక పార్ట్. అండ్ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి అంటే
థెలామస్కి లేటరల్ ఏరియా, థెలామస్కి ఉన్న లేటరల్ ఏరియా ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ పార్ట్, అండ్ సెరిబ్రల్ కార్టెక్స్ కింద ఉంటున్న ఏరియాని మనం లింబిక్ సిస్టమ్ అని అంటాం. లింబిక్ సిస్టమ్ ఎప్పుడైనా సరే ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లింబిక్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ రెగ్యులేటింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇవే కాకుండా థెలామస్లో ఉన్న యాంటీరియర్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యాంటీరియర్ న్యూక్లియస్, ఇది ఎమోషన్స్ని, మెమరీని అండ్ అలర్ట్నెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దీని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ద మీడియల్ న్యూక్లియై. ఈ మీడియల్ న్యూక్లియై ఏం చేస్తాయంటే ఇక్కడ ఉంది ఈ పార్ట్, ఈ కలర్లో ఉన్నది ఈ మీడియల్ న్యూక్లియై. ఈ మీడియల్ న్యూక్లియై అనేది ఇది సెరిబ్రల్ కార్టెక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ లింబిక్ సిస్టమ్ బేసల్ గ్యాంగ్లియాతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. బేసల్ గ్యాంగ్లియా మన డయాన్సెఫలాన్లో థర్డ్ పార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సెరిబ్రమ్, డీప్ విత్ ఇన్ ద సెరిబ్రమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎమోషన్స్, లెర్నింగ్, మెమొరీ, అవేర్నెస్ అండ్ కాగ్నిషన్, ఈ ఫంక్షన్స్ని ఈ మీడియల్ న్యూక్లియై రెగ్యులేట్ చేస్తాయి. కాగ్నిషన్ అంటే మన బిహేవియర్కి సంబంధించింది అనమాట. లైక్ థింకింగ్, ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఇవన్నీ కాగ్నిషన్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి న్యూక్లియై ఇన్ లేటరల్ గ్రూప్. లేటరల్ గ్రూప్ మనకి ఇందులో మళ్ళీ 3 న్యూక్లియైస్ ఉన్నాయన్నమాట. లేటరల్ పోస్టీరియర్ న్యూక్లియై, లేటరల్ యాంటీరియర్ న్యూక్లియై అండ్ పల్వినార్ న్యూక్లియై. ఇక్కడ ఇది పల్వినార్ న్యూక్లియై. లేటరల్ న్యూక్లియై వచ్చేసి లేటరల్ యాంటీరియర్, లేటరల్ డోర్సల్ అండ్ పల్వినార్ న్యూక్లియస్ అనమాట. లేటరల్ డోర్సల్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఇట్ రెగ్యులేట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. లేటరల్ పోస్టీరియర్ న్యూక్లియస్ అండ్ పల్వినార్ న్యూక్లియస్ ఏం చేస్తాయంటే ఇంటిగ్రేట్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ని ఇంటిగ్రేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియై. వెంట్రల్ సైడ్ ఉంటున్న న్యూక్లియైని మనం వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియై అంటాం. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, ఇందులో మళ్ళీ ఫర్దర్గా 5 టైప్స్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయి. ఓకే, వెంట్రల్ యాంటీరియర్, వెంట్రల్ లేటరల్ న్యూక్లియై, వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియై, లేటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ అండ్ మీడియల్ జెనిక్యులేట్ న్యూక్లియస్. ఈ 5 టైప్స్ ఆఫ్ న్యూక్లియై మనకి వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియైలో కనిపిస్తాయి అన్నమాట. అండ్ ద ఫస్ట్ వన్ వచ్చేసి వెంట్రల్ యాంటీరియర్ న్యూక్లియస్. ఇది మోటార్ ఫంక్షన్స్ నథింగ్ బట్ మూమెంట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత వెంట్రల్ లేటరల్ న్యూక్లియస్, ఇది వచ్చేసి మూమెంట్స్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ అన్నమాట. మూమెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే అడ్డక్షన్ అని 2 వర్డ్స్ ఉన్నాయి. మనం చేతిని దూరంగా జరిపినట్లయితే మన బాడీ నుండి దాన్ని అబ్డక్షన్ అంటాం. అండ్ దగ్గర నుండి మనం ఆపోజిట్ ఇటువైపు కానీ జరిపినట్లుంటే దాన్ని మనం అడక్షన్ అని అంటాం. ఈ మూమెంట్స్ని మనం జాయింట్స్లో చూస్తామన్నమాట. జాయింట్స్ టాపిక్లో మనం చూస్తామన్నమాట. సో అలాంటి మూమెంట్స్ని రెగ్యులేట్ చేస్తుంది వెంట్రల్ లేటరల్ న్యూక్లియస్. ఇది సెరిబెల్లంతో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ సెరిబ్రల్ కార్టెక్స్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే సొమాటిక్ సెన్సేషన్స్ని, ఇంపల్సెస్ని రిలే చేస్తుంది అనమాట. సొమాటిక్ సెన్సేషన్స్ అంటే ఇక్కడ టచ్, ప్రెషర్, వైబ్రేషన్స్ అండ్ హీట్, అంటే మన స్కిన్ ద్వారా వస్తున్న వాలంటరీ సెన్సేషన్స్, వాటిని ఆ ఇంపల్సెస్ని ఈ వెంట్రల్ పోస్టీరియర్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇది రిలే చేస్తుంది. వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియైలో నెక్స్ట్ వన్ వచ్చేసి లేటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ అంటే ఇది విజువల్ ఇంపల్సెస్ని రిలే చేస్తుంది. ఎక్కడి నుండి వస్తాయి మనకి విజువల్ ఇంపల్సెస్? ఐలో ఉన్న రెటీనా నుండి మనకి ఈ విజువల్ ఇంపల్సెస్ సెరిబ్రల్ కార్టెక్స్ వరకు రీచ్ అవుతాయి. అప్పుడు మనకి విజన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వెంట్రల్ గ్రూప్ ఆఫ్ న్యూక్లియైలో లాస్ట్ వన్ మీడియల్ జెనిక్యులేట్ న్యూక్లియస్. ఇక్కడ మీడియల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ ఇదేం చేస్తుందంటే ఆడిటరీ ఇంపల్సెస్ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. ఆడిటరీ ఇంపల్సెస్ ఎక్కడి నుండి వస్తాయి? మన ఇయర్ నుండి వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ 5th టైప్ ఆఫ్ న్యూక్లియై వచ్చేసి ఇంట్రాలామినార్ న్యూక్లియై అంటే ఇక్కడ ఈ మెడులరీ ఏరియాలో ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇంట్రాలామినార్ న్యూక్లియై. ఈ లామినార్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఇంట్రాలామినార్ న్యూక్లియై అని అంటాం. లామినా అంటే ఇక్కడ థిన్ షీట్ ఆఫ్ వైట్ మ్యాటర్ అని అర్థం అనమాట. థిన్ షీట్ ఆఫ్ వైట్ మ్యాటర్. అండ్ ఇదేం చేస్తుంది? మేక్స్ కనెక్షన్స్ విత్ సెరిబెల్లం, బేసల్ గ్యాంగ్లియా అండ్ సెరిబ్రల్ కార్టెక్స్. ఈ 3 పార్ట్స్తో ఇది కనెక్షన్ పెడుతుంది. యాజ్ వెల్ యాజ్ రెటిక్యులర్ ఫార్మేషన్ కూడా. రెటిక్యులర్ ఫార్మేషన్ అంటే బ్రెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో మన మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ పాన్స్ 2 కలిపి బ్రెయిన్ స్టెమ్ అని చెప్పుకున్నాం కదా మన ప్రీవియస్ వీడియోలో. సో ఆ రెండింట్లో ఉన్న న్యూక్లియై ఈ బంచ్ ఆఫ్ న్యూరాన్సే ఈ రెటిక్యులర్ ఫార్మేషన్.
నెక్స్ట్ వన్, ద సిక్స్త్ టైప్ ఆఫ్ న్యూక్లియస్ వచ్చేసి ద మిడ్ లైన్ న్యూక్లియస్. ఇక్కడ ఉంది కదా, ఇది ఈ ఏరియాని, దీన్ని మిడ్ లైన్ న్యూక్లియస్, మధ్యలో ఉంది కాబట్టి మిడ్ లైన్ న్యూక్లియస్ అని అంటాం అనమాట. ఇదేం చేస్తుందంటే ప్రిజ్యూమ్డ్ ఫంక్షన్ ఇన్ మెమరీ అండ్ ఆల్ఫాక్షన్. మెమరీలో కానీ ఆల్ఫాక్షన్లో కానీ మనకి ముందే సెన్సేషన్స్ లైట్గా తెలుస్తాయి కదా, దాన్ని మనం ప్రిజ్యూమ్డ్ ఫంక్షన్ అంటాం. ఓకే, మెమరీ అండ్ ఆల్ఫాక్షన్. ఆల్ఫాక్షన్ అంటే స్మెల్ అని అర్థం. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి రెటిక్యులార్ న్యూక్లియస్. రెటిక్యులార్ న్యూక్లియస్ వచ్చేసి లేటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థలామస్ అనమాట. సో లేటరల్ ఆస్పెక్ట్ ఇక్కడ, సో థలామస్లో ఉన్న ఈ లేటరల్ సైడ్ అంతా కవర్ చేస్తున్నది రెటిక్యులార్ న్యూక్లియస్. అండ్ ఇది ఏం చేస్తుంది, మానిటర్స్, ఫిల్టర్స్ అండ్ ఇంటిగ్రేట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ అదర్ థలామిక్ న్యూక్లియై. వేరే థలామిక్ న్యూక్లియై ఏవైతే ఉన్నాయో వాటి యాక్టివిటీస్ని మానిటర్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది అండ్ ఇంటిగ్రేట్ చేస్తుంది. అన్ని న్యూక్లియై చేస్తున్న ఫంక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనేది ఫైనల్ మీనింగ్ అనమాట. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ థలామస్. మీకు ఈ థలామస్ టాపిక్ తెలుగులో మీరు సెర్చ్ చేయండి. ఐ ఛాలెంజ్, మీకు దొరకదు. ఒకవేళ మీకు దొరికితే నాకు కామెంట్ చేయండి, అండ్ కామెంట్ చేసి ఆ లింక్ నాకు షేర్ చేయండి. ఇంత ఈజీగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఈజీ. సో మీకు అనాటమీకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి, అండ్ వేరే ఏదైనా టాపిక్ మీరు వినాలి అనుకుంటే కూడా కామెంట్లో అడగండి. డెఫినెట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ థలామస్ టాపిక్ని మీరు బాగా నేర్చుకుంటారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.